గొప్ప వ్యక్తుల జీవితాల గురించి తెలుసుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. వారి జీవితం ఒక రోల్ మోడల్గా, వారి లెగసీ చరిత్రపై అపారమైన ప్రభావాన్ని చూపించాయి. ఈరోజు అగస్టిన్ హిప్పోనెన్సిస్ గారి గురించి తెలుసుకుందాం. అగస్టిన్ హిప్పోనెన్సిస్ 354వ సంవత్సరంలో తగాస్తే అంటే ఇప్పుడు అల్జీరియాగా పిలువబడుతున్న ప్రాంతంలో జన్మించారు. ఆయన యవ్వనుడుగా ఉన్నప్పుడు చంచలమైన మనసుతో అనేక పాపాలు చేస్తూ జీవించేవారు. అయినప్పటికీ విద్యార్థిగా తెలివైన వాడిగా ఉంటూ చక్కటి వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ రోమ్లోనూ మిలాన్లోనూ ప్రొఫెసర్గా స్థిరపడి కీర్తిని సంపదను గడిస్తూ 15 సంవత్సరాలు ఒక యువతితో ఉండి ఒక కుమారుని కలిగి జీవిస్తూ తన తల్లి పెంచిన క్రైస్తవ విధానం నుండి త్వరగా తొలగిపోయాడు. 3వ శతాబ్దంలో పర్షియాలో స్థాపించబడిన క్రైస్తవ గ్నాస్టిక్ మరియు అన్యమత అంశాలతో ద్వంద్వ మతమైన మానిచిజం వైపు ఆకర్షితుడయ్యాడు. దానితో తృప్తి చెందక గ్రీకు తత్వాన్ని, ముఖ్యంగా నియోప్లాటోనిజంని అన్వేషిస్తూ గందరగోళ మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాని స్వరం అతనికి ఇది తీసుకొని చదవమని వినిపించింది. అంతేనండి, బైబిల్ తెరిచి ఈ వాక్యాన్ని చదివాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13-14 వచనాలు. కాగా మనమిక మీదట ఒకరినికొకడు తీర్పు తీర్చకుందము, ఇదియూ కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగచేయకుందమని మీరు నిశ్చయించుకొనుడి. సహజంగా ఏదియూ నిషిద్ధం కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొను వానికి అది నిషిద్ధమే. ఈ వాక్యం ద్వారా ప్రేరేపించబడి తన పాత జీవితాన్ని విడిచిపెట్టి బిషప్ ఆంబ్రోస్ గారి ద్వారా బాప్తీసం పొందటానికి తల్లి మౌనిక యొక్క ప్రార్థన ఎంతగానో సహాయపడింది. అగస్టిన్ మార్పు చెందిన తర్వాత తిరిగి ఆఫ్రికాకి వచ్చి తనకున్న సమస్త ఆస్తిని అమ్మివేసి మొనాస్టిక్ కమ్యూనిటీని తగాస్తేలో స్థాపించాడు. ఇక ప్రార్థనకు, వాక్య ధ్యానానికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. ఆ ప్రాంత ప్రజలు ఒత్తిడి వలన ప్రీస్ట్ గాను ఆ తర్వాత బిషప్ గాను 35 సంవత్సరాలు తను చనిపోయేంత వరకు సేవ చేశారు. బిషప్గా ఉంటూ రచయితగా ఎన్నో ఉపన్యాసాలు, ఉత్తరాలు, వేదాంత గ్రంథాలను రచించి మానిచిజం, డొనాటిజం, పెలానిజం వంటి మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఎన్నో వేదాంత చర్చల్లో పాల్గొని సత్యాన్ని వివరించేవారు. అతని రచనలు పాశ్చాత్య వేదాంతం మరియు తత్వశాస్త్రంపై అపారమైన మరియు శాశ్వతమైన ప్రభావాన్ని చూపించాయి. కాబట్టి 1298వ సంవత్సరంలో పోప్ బోనిఫస్ 8 చేత డాక్టర్ ఆఫ్ చర్చ్గా గుర్తించబడ్డారు. అతని ఆలోచన విధానం కేథలిక్ ఆలోచన మరియు ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ రెండింటినీ ఎక్కువగా ప్రభావితం చేశాయి. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు తర్వాత అత్యంత ముఖ్యమైన క్రైస్తవ ఆలోచన పరుడుగా పరిగణించబడ్డాడని చరిత్ర తెలియచేస్తుంది. తన చివరి అనారోగ్య సమయంలో పశ్చాత్తాప కీర్తనలు అతని గోడలపై వేలాడతీసి తరచూ చదువుతూ ప్రార్థన, పశ్చాత్తాపంలో తన సమయాన్ని గడిపాడు. ఎంతో చక్కటి లెగసీ మన కొరకు ఆయన వదిలి వెళ్ళారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.